Hi everyone, welcome back to our channel Swarupani Vlogs. మా లైఫ్ లో మరొక మైల్స్టోన్ కి రీచ్ అయ్యాము. ఆ మైల్స్టోన్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూసేయండి. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉండే కోరిక సొంత ఇల్లు ఉండాలి. అది ఉండే ఊర్లో కానీ, జాబ్ చేసే సిటీలో కానీ, లేదా మాలాగా విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా అది కామన్ కోరిక. మనకంటూ ఒక ఓన్ హౌస్ ఉంటే ఉండే ఆ హ్యాపీనెస్ వేరు. వి ఫీల్ సో సెక్యూర్. సో ఇప్పుడు మేము కూడా ఆ లీగ్ లోకి ఎంటర్ అయిపోయాము. అందరిలాగానే మాకు కూడా ఓన్ హౌస్ కొనాలని ఎప్పటి నుండో ఉంది. అనిల్ యూఎస్ కి వచ్చి 9 years అయిపోయింది. సో ఎప్పటి నుండి అనుకుంటున్నాం మనం కూడా ఒక ఇల్లు తీసుకుంటే బాగుండు, ఎన్ని రోజులని ఇలా రెంట్ అపార్ట్మెంట్ లో ఉంటాము, ఈ రెంట్లు కట్టుకుంటూ అని చాలా సార్లు అనుకున్నాము. ఇంకా అప్పుడప్పుడు అనుకునేది ఆ రెంట్ అమౌంట్ అంతా కలిపితే కూడా ఒక ఇల్లు వచ్చేసేది ఇప్పటికే అనుకునే వాళ్ళము. రెంట్ అనే కాదు, ఓన్ హౌస్ తీసుకుంటే ఆ ఫీలే వేరు కదా. ఇల్లు తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అపార్ట్మెంట్స్ లో ఉంటే ఫస్ట్ థింగ్ మనం చూసుకునేది మెయింటెనెన్స్ విషయంలో అసలు ఏమాత్రం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్ గా వాళ్ళకి కాల్ చేస్తే ఏదైనా ఇష్యూ ఉంటే వచ్చి ఫిక్స్ చేస్తారు. బట్ ఓన్ హౌస్ అంటే అది చిన్న ఇష్యూ కానీ పెద్ద ఇష్యూ కానీ సో కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మనదే ఉంటుంది. అలానే అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో మన ఓన్ హౌస్ మనకు ఉంటుంది. కిడ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదైనా డ్యామేజ్ చేస్తారనో, లేకపోతే ఇంకెవరికైనా అపార్ట్మెంట్లో ఉన్న వారికి డిస్టర్బ్ అవుతుందనో అలాంటి ఫీల్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆబ్వియస్ గా మనం మనీ పే చేస్తూ ఉంటాం కాబట్టి హోమ్ ఈక్విటీ బిల్డ్ అవుతూ ఉంటుంది. సో మనం ఫ్యూచర్లో ఎప్పుడైనా అమ్మాలనుకున్నా మన మనీ మనకి రిటర్న్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ హౌస్ వాల్యూ అప్రిషియేట్ అయితే మనకు ప్రాఫిట్స్ కూడా వస్తాయి. సో ఇలాంటివి అన్ని మేము పాజిటివ్స్ కానీ నెగిటివ్స్ కానీ అన్ని కన్సిడర్ చేసుకొని ఇంకా ఫైనల్ గా ఇల్లు కొనేయాలని డిసైడ్ అయ్యాము. ఈ వీడియోకి మేబీ మేము ఇంకొక 2 కంటిన్యూటీ వీడియోస్ చేస్తాము. బిగినింగ్ నుండి హౌస్ హంట్ లేదా హౌస్ తీసుకోవాలనే డెసిషన్ దగ్గర నుండి ఏ లొకేషన్ లో తీసుకోవాలి, ఎలాంటి హౌస్ తీసుకోవాలి, వారు ఎంత బడ్జెట్, ఓకే ఈ లోన్ ప్రాసెస్ ఏంటి, హౌస్ ఆఫర్ వేయడం కానీ, ప్రీ అప్రూవల్ తీసుకోవడం కానీ, ఈ ప్రాసెస్ అంతా స్టెప్ బై స్టెప్ చూపిస్తూ చివరిగా హౌస్ కీస్ మా చేతిలోకి వచ్చే వరకు చూపిస్తాము. సో ఈ వీడియోస్ అన్నింటినీ కూడా ఒక సీక్వెన్స్ లో చూడండి. సో ఫైనల్ గా హౌస్ కొనాలి అని అయితే డిసైడ్ అయ్యాము. బట్ హౌస్ కొనడానికి అదొకటి సరిపోదు, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈవెన్ దో యూ ఆర్ ఫైనాన్షియల్లీ రెడీ, దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ దట్ యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు. ఫస్ట్ లొకేషన్ ని సెలెక్ట్ చేసుకోవడం. సో ఇది బిగ్గెస్ట్ టాస్క్. మేము లొకేషన్ ని సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని ఫ్యాక్టర్స్ తో ఫిల్టర్ అవుట్ చేసాము. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి కమ్యూటింగ్ డిస్టెన్స్. అనిల్ ఎవ్రీడే ఆఫీస్ కి వెళ్తాడు. సో మేముండే అపార్ట్మెంట్ నుండి 1.5 mile లో ఉంటుంది ఆఫీస్ తనది. సో ఈజీగా కమ్యూట్ అయ్యే విధంగా అయితే చూసుకోవాలి అనుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి జాబ్ ఆపర్చునిటీస్. మేము ప్రెసెంట్ ఉండేది క్విన్సీ, బాస్టన్ కి వెరీ క్లోజ్. బాస్టన్ ఏరియా ఈజ్ వెల్ నోన్ ఫర్ ఇట్స్ వాస్ట్ జాబ్ ఆపర్చునిటీస్. సో బాస్టన్ కి ఒక 10 to 15 miles రేడియస్ లో ఉండగలిగే లొకేషన్ అయితే బెటర్ అని డిసైడ్ అయ్యాము. నెక్స్ట్ వన్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. కొన్ని లొకేషన్స్ కి ఆఫీస్ కి కమ్యూటింగ్ డిస్టెన్స్ తక్కువ ఉన్నా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదు. అన్ని డేస్ ఒకేలా ఉండవు కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా యాక్సెస్ ఉండే లొకేషన్ అయితే బెటర్ అనుకుంటున్నాం. అందుకని మా లిస్ట్ లో ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ని కూడా యాడ్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్కూల్స్. సో ఆబ్వియస్ గా ఇది వన్ ఆఫ్ ద మేజర్ థింగ్స్ టు కన్సిడర్. సో అగస్త్య ఉన్నాడు కాబట్టి మంచి స్కూల్స్ ఉండాలి, ఇంటికి దగ్గరలో ఉండాలి, ఇలాంటి అన్ని చూసుకోవాలి. అగస్త్య ఈజ్ నౌ గ్రోయింగ్ అప్. సో డెఫినెట్ గా మనం స్కూల్ దగ్గరలో ఉండేలా చూసుకోవాలి, అది కూడా మంచి స్కూల్స్ అయ్యేలా చూసుకోవాలి. సో అదొక ఫ్యాక్టర్. అండ్ ఇవే కాకుండా ఆ ఏరియాలో హౌసింగ్ మార్కెట్ ఎలా ఉంది, రీసేల్ వాల్యూ ఎలా ఉంది, రెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయా, అండ్ ఫైనల్లీ ఈజ్ దేర్ ఎ గుడ్ ఇండియన్ నైబర్హుడ్. సో ఇలాంటి అన్ని ఫ్యాక్టర్స్ ని కూడా కన్సిడర్ చేసుకొని మేమైతే కొన్ని లొకేషన్స్ ని ఫిల్టర్ అవుట్ చేసాము. లొకేషన్ ని డిసైడ్ అయ్యాము, ప్రీ అప్రూవల్ కూడా తీసుకున్నాము. ఎంత అమౌంట్ అనేది మాకు బడ్జెట్ లిమిట్ అయితే పెట్టుకున్నాము. బట్ నెక్స్ట్ చూసుకోవాల్సింది హౌస్ టైప్. సో జనరల్ గా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ హౌసెస్ ఉంటాయి. సో కాండో కానీ, టౌన్ హౌస్ కానీ, ఇండివిజువల్ హౌస్ కానీ, మల్టీ ఫ్యామిలీ హౌస్ కానీ, సో ఇలాంటివి చాలా ఉంటాయి మార్కెట్లో. మేమైతే బేసిక్గా ఓన్లీ 3 ఫిల్టర్స్ పెట్టాము. ఇది కాండో, టౌన్ హౌస్ అండ్ ఇండివిజువల్ హౌస్. ఇండివిజువల్ హౌస్లో ఇలానే ఉండాలి, కాండోలో ఇలానే ఉండాలి అని రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టుకోలేదు. సో ఓన్లీ 3 మేజర్
టైప్స్ ఆఫ్ హౌసెస్ కన్సిడర్ చేసుకున్నాము. ఈవెన్ మేము హౌసెస్ని చూడడం కూడా అలానే స్టార్ట్ చేసాము. బట్ రూపకి తన మైండ్లో ఆబ్వియస్గా ఇండివిజువల్ హౌస్ కావాలనే ఉంది, బ్యాక్ యార్డ్ కలిసి వస్తుందని. సో తనకి బ్యాక్ యార్డ్ అంటే చాలా ఇష్టం. అండ్ అదే కాకుండా అదర్ సైడ్ కూడా హీ లవ్స్ టు ప్లే అవుట్ సైడ్, డట్తో ఆడుకోవడం తనకి చాలా ఇష్టం. సో బ్యాక్ యార్డ్ ఉంటే ఇది పాసిబుల్ అవుతుంది కాబట్టి తన మైండ్లో ఫస్ట్ ఉన్న ఆప్షన్ అయితే ఇండివిజువల్ హౌస్ తీసుకోవాలని. బట్ ఇండివిజువల్ హౌస్ అనే కాకుండా మేము అన్ని చూడడం అయితే స్టార్ట్ చేసాము. ఈ వీడియోలో వచ్చేసి మేము ఓన్లీ హౌస్ హంట్ని, ఆ హౌస్ హంట్ ఎలా జరిగింది, ఫైనల్గా మేము ఎలాంటి హౌస్ని సెలెక్ట్ చేసుకున్నాము అన్నంత వరకు మాత్రం ఈ వీడియోలో చూపిస్తాము. హౌస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, మనం ఆఫర్ వేయడం కానీ, P&S సైన్ చేయడం కానీ, ప్రీ అప్రూవల్ తీసుకోవడం కానీ, ఇన్స్పెక్షన్ చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మా హౌస్ హంట్ చూసేయండి. కాండో కానీ లేదా సింగిల్ ఫ్యామిలీ హౌస్ కానీ ఆర్ మల్టీ ఫ్యామిలీ హౌస్ కానీ మేము 3 డిఫరెంట్ కైండ్స్ అనుకున్నాము. ఒకటి న్యూ కన్స్ట్రక్షన్, 2 ఓల్డ్ కన్స్ట్రక్షన్ బట్ రెనోవేటెడ్, రెడీ టు మూవ్ ఇన్ టైప్. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ఓల్డ్ హౌస్ లేదా న్యూ హౌస్ అని కాకుండా ఏదైనా చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఏమైనా ఉంటే అవి మేము రిపేర్ చేయించుకొని వెళ్ళగలిగేలాగా ఉంటే అది కూడా కన్సిడర్ చేసుకోవాలని అనుకున్నాము. బోస్టన్ సరౌండింగ్స్లో ఎక్కువగా న్యూ హౌస్ ఇన్వెంటరీ లేదు, ఎక్కువగా ఓల్డ్ కన్స్ట్రక్షన్ హౌసెస్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఐ మీన్ బ్రెయిన్ ట్రీ, క్విన్సీ, వేమౌత్, క్యాంటన్ ఇలాంటి ఏరియాస్లో అన్నీ కూడా ఓల్డ్ హౌసెసే కనిపిస్తుంటాయి. సో ఈ ఏరియాస్లో మేము సెట్ చేసుకున్న బడ్జెట్లో న్యూ హౌస్ రావడం అనేది ఇంపాసిబుల్. అయినా కూడా ఎలా ఉంది అని చూడడానికి సో న్యూ హౌస్తోనే స్టార్ట్ చేసాము మా హౌస్ హంట్. ఈ హౌస్ వచ్చేసి నార్వుడ్లో ఉంది, మల్టీ ఫ్యామిలీ హౌస్. ఒక సైడ్ ఆల్రెడీ సోల్డ్ అయిపోయింది, ఇంకొక సైడ్ ఇప్పుడు మేము చూస్తున్నాము. ఇది వచ్చేసి 2 బెడ్ అండ్ 2 బాత్ హౌస్. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది, కమ్యూటింగ్ డిస్టెన్స్ కూడా తక్కువనే ఉంది. బట్ ఈ హౌస్కి వచ్చేసి లిస్టెడ్ ప్రైస్ 650K. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ హౌస్ మమ్మల్ని ఏమంత అట్రాక్ట్ చేయలేదు. ఈ హౌస్కి యార్డ్ ఉంది, కాకపోతే అది హౌస్ నుండి డిటాచ్ అయిపోయినట్టు కొంచెం దూరంగా ఉంటుంది. అది కొంచెం వియర్డ్గా అనిపించింది. సో మేము అందుకే ఈ ప్రాపర్టీ నుండి డ్రాప్ అయిపోయాము. నెక్స్ట్ వచ్చేసి బ్రిడ్జ్ వాటర్లో ఒక అండర్ కన్స్ట్రక్షన్ హౌస్ కూడా చూసాము. ఇక్కడ కొత్త కమ్యూనిటీ బిల్డ్ చేస్తున్నారు. ఈ టౌన్ హౌస్ వచ్చేసి ఆల్మోస్ట్ 60% కన్స్ట్రక్ట్ చేశారు. లిస్టెడ్ ప్రైస్ 649K. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఇంకా అలానే డ్రైవింగ్ డిస్టెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. అందుకే ఈ హౌస్ నుండి డ్రాప్ అయిపోయాము. నెక్స్ట్ వచ్చేసి ఊరికే ఒక డెమో హౌస్ చూద్దామని బ్రిడ్జ్ వాటర్కి వెళ్ళాము. ఇది ఒక 23 మైల్స్ దూరంలో ఉంటుంది కరెంట్లీ మేము ఉంటున్న అపార్ట్మెంట్ నుండి. అక్కడ ఎక్కువగా న్యూ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఎలా ఉందని చూడడానికి వెళ్ళాము. ఈ హౌస్ వచ్చేసి 3 బెడ్ అండ్ 3 బాత్. లిస్టెడ్ ప్రైస్ వచ్చేసి 1.3 మిలియన్. చూడ్డానికి చాలా బాగుంది. ఇది ఈ లైన్లో కార్నర్ హౌస్. బ్యాక్ యార్డ్ కూడా చాలా బాగుంది. 3 కార్స్ పార్క్ చేసుకునే అంత పెద్ద గరాజ్ ఉంది. అండ్ ఈ హౌస్ స్టార్టింగ్లో బేస్మెంట్ నుండి వచ్చాము. బేస్మెంట్ కూడా చాలా బాగుంది, స్టోరేజ్ కోసం ఎక్కువ స్పేషియస్గా ఉంది. మేబీ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేసే వాళ్ళు ఉంటే ఆ ఫ్యామిలీ అఫోర్డ్ చేయగలుగుతుంది ఈ హౌస్ని. బట్ సింగిల్ ఇన్కమ్తోని ఇంపాసిబుల్. రూపకి ఇది కైండ్ ఆఫ్ డ్రీమ్ హౌస్. ఎప్పటి నుండో ఇలాంటి హౌస్నే కొనాలి అని చూస్తుంది. బట్ ఈ ఏరియాలో ఇలాంటి హౌస్ని మనం అఫోర్డ్ చేయలేము. అందుకే ఈ హౌస్ నుండి కూడా డ్రాప్ అయిపోయాము. Oh my god, we like it so much. Oh, yeah, we will go, baby. నెక్స్ట్ హౌస్ వచ్చేసి ఫాక్స్బరోలో టౌన్ హౌస్. ఇది ఇప్పుడు మేము ఉంటున్న అపార్ట్మెంట్ నుండి ఒక 25 మైల్స్ దూరంలో ఉంటుంది. ట్రాఫిక్ లేకపోతే 30 to 35 మినిట్స్లో రావచ్చేమో. బట్ మేము వచ్చింది ట్రాఫిక్ ఎక్కువ ఉన్న టైంలో అరౌండ్ 50 మినిట్స్ తీసుకుంది. సెల్లర్స్ ఇంకా ఈ హౌస్లోనే స్టే చేస్తున్నారు. ఓపెన్ హౌస్ కోసం జస్ట్ ఒక 2 hours విండో ఓపెన్ చేశారు, 4 to 6 ఈవినింగ్. మేము ఆ టైంలోనే వచ్చి హౌస్ చూస్తున్నాము. చూడ్డానికి అయితే వెల్ మెయింటైన్డ్ అనిపిస్తుంది. ఎక్కడ డ్యామేజెస్ ఏం కనిపించలేదు, అంత నీట్ గా ఉంది. ప్రైస్ కూడా ఎక్కువ ఏం లేదు. లిస్టెడ్ ప్రైస్ వచ్చేసి 450K. స్టోరేజ్ స్పేస్ కొంచెం తక్కువ ఉంది. ఇప్పటికైతే ఈజీగా మాకు సరిపోతుంది ఈ హౌస్. ఈ హౌస్ కి వచ్చేసి అటిక్ పైన ఒక ఆఫీస్ సెటప్ కూడా చేశారు.
అగస్త్య ఆల్రెడీ పైకి ఎక్కేసి ఇట్స్ ఎ ప్లే గ్రౌండ్ అని చెప్పి అంటున్నాడు. ఐఎమ్ షూర్ హీఈస్ ఎక్సైటెడ్ టు హ్యావ్ దిస్ హౌస్. బట్ మేము ఈ హౌస్ నుండి కూడా డ్రాప్ అయిపోయాము. రీజన్స్ వచ్చేసి డ్రైవింగ్ టైం ఎక్కువ పడుతుంది, ట్రాఫిక్ ఉంటే ఇంకా 1 hour ఈజీగా పడుతుంది, అప్ అండ్ డౌన్కి 2 hours ఈజీగా. సో వీక్లీ 5 days నేను ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఎవ్రీడే 2 hours డ్రైవ్ చేయడం చాలా కష్టం. సో అది కాకుండానైతే ఈ హౌస్కి మాకు డ్రాబ్యాక్స్ ఏం కనిపించలేదు. మీరు కావాలంటే ఇక్కడే పార్కింగ్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వాల్పోల్లో ఒక టౌన్ హౌస్ చూసాము. పర్ఫెక్ట్ లేఅవుట్, కమ్యూనిటీ కూడా చాలా బాగుంది. బట్ ద థింగ్ ఈజ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి హెవీ డ్యామేజెస్ ఉన్నాయి ఫ్లోర్ పైన అండ్ వాల్స్ పైన కూడా. క్లియర్ రీజన్ తెలిసి ఉంటే మేము ఒక 20K బడ్జెట్లో రిపేర్ చేయగలుగుతాం అనుకుంటే తీసుకుందామనే థాట్తో వెళ్ళాము. బట్ వెళ్ళి అక్కడ చూసాక మేబీ వాళ్ళు ఏదో హైడ్ చేస్తున్నట్టు అనిపించింది. ఆ డ్యామేజెస్ కూడా సివియర్గా ఉన్నాయి. అది 20K అయిపోకపోవచ్చు. ఎవరైనా ప్రాపర్టీస్ పైన ఇన్వెస్ట్ చేసి దాన్ని రిపేర్ చేసి అమ్మే వాళ్ళకి వర్క్ అవుతుంది. బట్ వీఆర్ ప్లానింగ్ టు లివ్ ఇన్ దేర్ కాబట్టి అది మాకు వర్క్ అవ్వకపోవచ్చు అనిపించింది. దీనికి లిస్టెడ్ ప్రైస్ వచ్చేసి 420K. బట్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండుంటే మాత్రం ఈజీగా 600Kకి సేల్ చేయొచ్చు. సో ఇది మాకు ఫస్ట్ హౌస్ కాబట్టి ఊరికే నాలెడ్జ్ లేకుండా ఇందులో స్టక్ అయిపోవడం ఎందుకులే అని చెప్పి దీని నుండి కూడా డ్రాప్ అయిపోయాము. బట్ హౌస్ లేఅవుట్ అయితే చాలా బాగుంది, రూపకి చాలా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి బ్రెయిన్ ట్రీలో 3 bed and 2 bath హౌస్. ఈ హౌస్ క్విన్సీ అండ్ బ్రెయిన్ ట్రీ బార్డర్లో ఉంటుంది. ప్రెసెంట్ మేము ఉంటున్న అపార్ట్మెంట్కి జస్ట్ 1 mile దూరంలో ఉంటుంది. ఆఫీస్కి కూడా ఎక్కువ దూరం ఏం కాదు, జస్ట్ 1.5 miles మాత్రమే. ఈ హౌస్ కూడా చూడడానికి బాగానే ఉంది. రీసెంట్గానే కిచెన్ని రెనోవేట్ చేశారు, రూఫ్ కూడా చేంజ్ చేశారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇక్కడ పక్కనే బ్రెయిన్ ట్రీ హై స్కూల్ కూడా ఉంది. సో స్కూల్కి వెళ్ళడం ఈజీ అవుతుంది. అది కాకుండా ఈ హౌస్కి అడ్వాంటేజ్ ఏంటంటే పెద్ద బ్యాక్ యార్డ్ వచ్చింది. టోటల్ హౌస్ వచ్చేసి 9,300 square feetలో ఉంటే ఓన్లీ యార్డ్ మాత్రమే 7,500 square feetలో ఉంది. సో అదొక గుడ్ సెల్లింగ్ పాయింట్. వీడియోలో ముందు చెప్పినట్టు మేము హౌసెస్ అన్నీ కూడా ఈవినింగ్ టైంలో చూసాము. ఈ హౌస్కి వచ్చేసి ఇంకా చీకటి అయిపోయింది, అందుకే కరెక్ట్గా చూడలేమో అనుకున్నాం. నెక్స్ట్ డే వస్తే ఇంకా బెటర్గా చూడొచ్చేమో అని వీకెండ్ మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకొని సాటర్డే వచ్చాము. డే టైంలో మళ్ళీ వచ్చి మంచి పని చేసామేమో అనిపించింది. హౌస్కి లైటింగ్ ఎలా ఉంది అని చూసే ఛాన్స్ దొరికింది. చూడండి సన్లైట్ ఎంత బాగా వస్తుందో. ఈ హౌస్కి కూడా దగ్గరలోనే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది. ఇక్కడ నుండి 1.5 milesలో క్విన్సీ సెంటర్ ఉంటుంది. క్విన్సీ సెంటర్ నుండి బోస్టన్కి ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్తో. నెక్స్ట్ వచ్చేసి వేమౌత్లో 2 bed and 2 bath హౌస్. యాడ్లో బాగానే ఉంది, బట్ వెళ్ళి చూస్తే మరీ అంత నచ్చలేదు. చాలా చిన్నగా అనిపించింది, హౌస్ అంతా కంజెస్టెడ్గా అనిపించింది. రూఫ్ కూడా చాలా తక్కువ హైట్లో ఉంది. 600Kకి లిస్ట్ చేశారు, బట్ అంత వర్త్ కాదేమో అనిపించింది. అందుకే హౌస్ నుండి డ్రాప్ అయిపోయాము. నెక్స్ట్ హౌస్ వచ్చేసి వాల్పోలోనే ఇంకొక టౌన్ హౌస్. ఇది 3 bed and 2 bath హౌస్. లేఅవుట్ బాగుంది, కమ్యూనిటీ కూడా బాగానే ఉంది. దగ్గరలోనే ఇండియన్ నేబర్హుడ్ కూడా ఉందంట. అంతా బాగానే ఉంది, బట్ కొంచెం లైటింగ్ తక్కువ అనిపించింది. ఆ రోజు కొంచెం క్లౌడీగా కూడా ఉంది. సో అది క్లౌడీగా ఉండడం వల్ల అలా డల్ గా అనిపించిందో లేదా లైటింగ్ సరిగా లేదో గానీ ఇంకోసారి విజిట్ చేయాలని అయితే అనుకున్నాము. ఈ వీడియో వచ్చేసి మేము ఫస్ట్ టైం విజిట్ చేసిన ఆ టైంలో తీసిన వీడియో. హౌస్ చూడడానికి చాలా బాగుంది. లిస్టెడ్ ప్రైస్ కూడా 475K మాత్రమే, మరీ ఎక్కువ కాదు. పార్కింగ్ గరాజ్ ఏం లేదు, బయట పార్కింగ్ లాట్ ఉంది, దానిలోనే పార్క్ చేయాలి, అసైన్ పార్కింగ్. కింద బేస్మెంట్ లో కూడా ఆఫీస్ సెటప్ అండ్ ఎంటర్టైన్మెంట్ రూమ్ సెట్ చేసుకున్నారు, చాలా బాగుంది. కొన్ని క్యాబినెట్స్ అవుట్డేటెడ్ అనిపించింది, అవి డెఫినెట్ గా రీప్లేస్ చేయించాలి. కార్పెట్ కూడా కొంచెం డ్యామేజ్ అయిపోయింది. సో ఇవి చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి, అవి డెఫినెట్గా చూసుకోవాలి. మేము ఓవరాల్గా చాలా హౌసెస్ తిరిగాము, బట్ అన్నీ ఈ వీడియోలో షేర్ చేయలేం కదా. మేము వర్త్ ఆఫ్ షేరింగ్ అనుకునేవి మాత్రమే ఈ వీడియోలో యాడ్ చేసాము.
ఈ హౌస్కి వచ్చేసి పైన అటిక్ని స్టోరేజ్ స్పేస్గా యూజ్ చేస్తున్నారు. కొంచెం స్పేషియస్గానే ఉంది. దీన్ని కొంచెం నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే కిడ్స్కి ప్లే రూమ్ ఆర్ ఎంటర్టైన్మెంట్ రూమ్గా కూడా యూజ్ చేయొచ్చు, ఆర్ మనం స్టోరేజ్ స్పేస్గానే కంటిన్యూ చేయొచ్చు. కిచెన్ కూడా బాగానే ఉంది, స్పేషియస్గా ఏం లేదు, డీసెంట్గా ఉంది. ఇది వచ్చేసి షేడ్ బ్యాక్ యార్డ్. సో వేరే ప్రాపర్టీస్ వాళ్ళు కూడా అది యూజ్ చేసుకుంటారు. ఈ ప్రాపర్టీకి మాత్రం బ్యాక్ పేటియో ఉంది. ఈవినింగ్ టైంలో అలా హ్యాంగ్ అవుట్ అవ్వడానికి బాగుంటుంది. ఇప్పుడైతే వాషింగ్టన్ గ్రీన్ వాల్పోల్కి అయితే వచ్చాము. ఇది వచ్చేసి టౌన్ హౌస్, 3 bedroom 1.5 bath. సో చాలా స్పేషియస్గా ఉంది. ఆల్మోస్ట్ 1900 square feet. సో ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ ఏం జరిగింది, ఇంకా ఎలా ప్రొసీడ్ అయ్యామనేది చూపిస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ ఫర్ స్వరూపాని వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.